కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ కౌలు రైతులకు మొండి చేయి చూపించాడు చంద్రబాబు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఏదైతే కౌలు రైతుల కోసం నేను పోరాడాను అన్నాడో, ఆయన ఎందుకు ఈరోజు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంటే, చంద్రబాబు కౌలు రైతులను మోసం చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్నాడు అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి. కాబట్టి ఈ నాన్ వెబ్లాండ్ ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ నాన్ వెబ్లాండ్ అనేటువంటిది పూర్తిగా తొలగించేశారు. ఇంకొకటి, ఎవరన్నా చనిపోతే డెత్కు సంబంధించి వారసుడికి సపరేట్ మాడ్యూల్ ఉండేది. ఈ రైతు చనిపోయాడంటే ఆ కుటుంబంలో ఎవరిని పెట్టమంటామని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి ఆ వారసులకి ఒకరికి రైతు భరోసా అందించేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ డెత్ కేసెస్కి సంబంధించి పూర్తిగా ఆ మాడ్యూల్, ఆ సాఫ్ట్వేరే లేకుండా చేశారు. వీటన్నిటితో పాటు రీసర్వేతో ఈరోజు వాటికి సంబంధించినటువంటి వెబ్లాండ్ ఏదైతే అది హైడ్ అయిపోతుంది. ఈకేటీలు కానీ అసైన్మెంట్ భూములు కానీ ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి 6th కాలం 6వ కాలంలో ప్రభుత్వ భూమి అని ఉంటుంది. ప్రభుత్వ భూమి అని ఉంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో రైతు భరోసా పట్టలేదు. రేపు అకౌంట్ వేస్తా గ్రీవెన్స్కి సంబంధించి రిడ్రెస్